మీ పర్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్. బాయ్. నెక్స్ట్ ఏం మర్చిపోతామా అని. ఏమయ్యా మన సినిమా గుట్టలు గుసగుసలాడే ఆడిషన్స్కి యూత్ రెస్పాన్స్ ఎలా ఉంది? యూత్ రెస్పాన్స్ అదిరిపోతాను సార్, పిలవమంటారా? సరే పిలు. ఏమవ్వాలనుకుంటున్నావయ్యా? యాక్షన్ హీరో సార్. యాక్చువల్ హీరోనా? ఏది ఓ డైలాగ్ చెప్పు. కత్తి వాడడం మొదలు పెడుతున్న ఒక్కటి బాగా ఎవడు వాడలేడు. నువ్వు వాడేది సక్రమంగా వాడితే చాలే. నెక్స్ట్. నన్న చూడు, విశ్వాసం లేనిది కుక్క కాదు, అంబిషన్ లేనివాడు మనిషి కాడు, ఒక చిన్న ఛాన్స్ ఇవ్వనివాడు అసలు డైరెక్టరే కాదు. అరిచేవాడు ఆర్టిస్టే కాదు. నేను చచ్చేటప్పుడు నా ముందు కెమెరా ఉండాలి, నా ఫేస్కి మేకప్ ఉండాలి, నా ఒళ్ళో హీరోయిన్ ఉండాలి. మరి నేనేం చేయాలరా? నెక్స్ట్. కట్అవుట్ కరెక్ట్గా ఉందమ్మా. ఓ చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావా? చిన్న చిన్న క్యారెక్టర్లు చేయండి సార్, డైరెక్ట్ హీరోగానే. బాబు మంచి సౌండ్ పట్టిలా ఉన్నాడు. సౌండ్ ఏంటి సార్, డిటిఎస్ లా ఉన్నాడు. అదే మా కాన్ఫిడెన్స్ అంటే. రా కూర్చో, మాట్లాడుకుందాం. ఏం బాబు, యాక్టింగ్ వచ్చా? రాకపోయినా మీరున్నారు కదా సార్. మరి డ్యాన్స్? డ్యాన్స్ మాస్టర్ ఉంటారు కదా. ఫైట్స్? డూప్ ఉంటారు కదా సార్. బాబుకి ఇండస్ట్రీ బాగా అర్థమైపోయింది. ఏమ్మా మరేమైనా పెడతావా? 1 సెకండ్. ఎరా చెట్టి, కర్రీస్ తేవాలా? బైక్లో పెట్రోల్కే డబ్బులు లేవరా? పెట్టే. ఏంటి సార్ పెట్టేది? ఏమీ రాకుండానే ఇండస్ట్రీని. నెక్స్ట్. హలో. హాయ్ వెన్నెల, ఈవినింగ్ కలుద్దామా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా, సంథింగ్ స్పెషల్. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. డ్రెస్ బాగుంది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. అదే ఎలా స్టార్ట్ చేద్దామా అని. పర్లేదు, బీ ఓపెన్. షల్ వి డేట్? వాట్? నాతో డేటింగ్ ఇంట్రెస్ట్ ఉందా? డేటింగ్ అంటే? డేటింగ్ అంటే డేటింగే. అదే మీనింగ్ ఏంటి? ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? Hmm. వయసులో ఉన్నావు, వయసులో ఉన్నా, మరి కావాలిగా. డేటింగ్ అంటే అదేనా? అంటే అదేని కాదులే, పార్కులు, రెస్టారెంట్లు, సినిమాలు, ఇలా వయసులో ఉన్న ముచ్చట్లన్నీ తీర్చుకుందాం. అలా అయితే ఎవరినైనా లవ్ చేయొచ్చుగా. ఇడ్లీ కోసం హోటల్ కొంటావా? ఇష్టమైన హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటాం. టేస్ట్ బాగాలేకపోతే హోటల్ మారుస్తాం. ఇది అంతే. నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. కాన్సెప్ట్ బాగుంది, నాకోకే. గుడ్ గర్ల్. వాడెలా అడిగాడు, నువ్వెలా ఒప్పుకున్నావు? వాడి ఫ్రాంక్నెస్ నచ్చిందే. ఏదో 4 మాటలు చెప్పి 4 రోజులు తిరిగి వదిలేయచ్చు, కానీ ఓపెన్గా అడిగాడే. నాకు వివేక్ నచ్చాడే. అందుకే అంటారే అమ్మాయిలు ఒక్కళ్ళే ఇష్టపడతారని. మరి ఇప్పుడు ఎలాగే? ఏమో చూద్దాం ఏమవుతుందో. Now it is very important nowadays about data science. చూస్తున్నాడా? The previous many years. కోర్సు కూడా అయిపోయి వస్తుంది, చూడటమే కానీ మాట్లాడే ధైర్యం లేదు. That's all for today. Tomorrow is the last class. Have a nice day. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీ నోట్స్ ఇస్తారా? కొన్ని క్లాసులు మిస్ అయ్యాను, రాసుకోవాలి. రోజు వస్తున్నావుగా. అంటే మీరు నన్ను రోజు గమనిస్తున్నారా? నీకంత సీన్ లేదులే. మీరు కోప్పడనంటే ఒక మాట చెప్పనా? చెప్పు.
మీరు కర్లీ హెయిర్లో చాలా అందంగా ఉంటారు. హే, అవునా? థ్యాంక్ యూ. అయిపోయిందా? ఆ, మ్, మ్, వెళ్ళచ్చా? ఆ, మ్, మ్, మ్. హాయ్ బంగారం, ఎక్కడున్నావురా? త్వరగా వచ్చేయ్. Hi. హాయ్. ఆ డ్రెస్ ఇవ్వండి. ఇది బాగుంది. 5000 వద్దులే. డ్రెస్ భలే ఉంది కానీ కాస్ట్లీ కదా. నీకు నచ్చిందా? తీసుకో, నేనున్నా కదా. బాబు ఇది ప్యాక్ చేయమ్మా. హాస్టల్లో ఫుడ్ ఏం బాగాలేదు కదే, ఎలా తిన్నావు? తప్పదు కదా అక్క, అడ్జస్ట్ అయ్యాను. లైఫ్లో ఎప్పుడు అడ్జస్ట్ కాకూడదే. హాస్టల్లో ఫుడ్ బాగలేదా? నేనుండగా నువ్వు ఆకలితో ఉంటావా? ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ కంఫర్టే వేర్లేవే. తిను. డియర్ స్టూడెంట్స్, టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ పాస్ట్ టెన్స్. మామా, పార్సెంట్స్ అంటే నిన్న జరిగిందేనా? హే కాదు, రేపు జరిగేదని. మామా, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు మామా. మరి ఏమనుకున్నావు? మిస్టర్ వెంకట్రావు, నిన్న నువ్వేం చేసావో చెప్పు పాస్ట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్. ఐ పాస్ట్ యా. ఎస్టర్డే మార్నింగ్. ఐ 6 o'clock. 6 o'clock. లేచింగ్. యు మీన్ woke up? యా. ఓకే. 6 o'clock woke up. After C. No. Sa. Pillow. Shock. You think why? Counters on pillow daily 100 air pulse. Before sleeping, full confidence. After leaching, no hairs, no confidence. After 1 year, clean ground. Children's play cricket. Who mistake? My mistake? God mistake. No hairs, no girlfriend. బ్రదర్, సేమ్ ఫీలింగ్. చిట్టి కంట్రోల్. 6 బీర్లకే ఇంత ఎఫెక్టా? స్టామినా తగ్గిందమ్మా. పోలీస్ బాబాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పట్టపగలే తాగేవా? లేదు సార్, నేను చాలా మంచోడిని. ఏంటి సార్ ఇదే? బ్రీత్ అనలైజర్. బాగా ఊదేనా సార్? కామెడీనా? నేను కమెడియన్ కాదు. సరిగా వదు. లోపలికి కాదు, బయటికి. ఏంటి ఊతున్నాడా? కంగ్రాట్స్ అమ్మా, డబుల్ సెంచరీ కొట్టావు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ ఫైన్ కట్టాలి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేనా సార్? ఇంకోటి ఉందమ్మా. ఏం సార్ అదే? కానీ సార్, తాగి డ్రైవ్ చేయొద్దు, నాలా అవుతారు. ఎంత అయినా నీ ఎంత లావు కానన్నా. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. పొద్దున్నే తాగొచ్చావా? వెళ్ళు. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. మాకు తెలుసులేవా. వావ్,
పార్క్ చాలా బాగుంది కదా. మ్మ్. మాటలేనా చేసేదేమైనా ఉందా? ప్రామిస్ రా, ఇదే నా ఫస్ట్ కిస్. అయితే నేను ప్రామిస్, నాకు ఇదే ఫస్ట్ కిస్. మ్హూ. చిన్నగా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారబ్బా. మనం స్టార్ట్ చేయాలి. ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంది. హే, అక్కడ కూర్చుందామా? బాగుంది. అక్కడ వద్దు, అక్కడ కూర్చుందాం, ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీ ఎందుకు? అంటే అందరూ చూసుకుని అక్కడ బాగోదు కదా. అందులో తప్పేముంది? ఇదేదో తేడాగా ఉందే. రా కూర్చో. టైం మనం పార్క్ ఎందుకు వచ్చామంటావు? కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామని. మనసు చెప్తే నా బాగుందా? వాళ్ళని చూడు, టైం వేస్ట్ చేయకుండా అతుక్కుపోయి ఎలా రొమాన్స్ చేస్తున్నారు. మనం చూడు, రొమాన్స్ ఏది? రొమాన్స్ కరెక్టే, అయితే ప్లేస్ ఇది కాదు. నేను చెప్తాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్, చాలా బాగుంటుంది. హ్మ్. అక్కడ చేద్దాం రొమాన్స్. ఏయ్ దొంగి, అన్నీ తెలుసు నీకు, నాటకాలు. సరే నీ ఇష్టం, ప్లేస్ ఏదైనా మ్యాటర్ ఒకటేగా. ఓకే, కోర్స్ ఈజ్ ఓవర్. ల్యాబ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సోనియా, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే క్లాస్ అయిపోయింది కదా, ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. ఆహా, నీ పేరేంటి? ఆ, మ్, లిబు. నీ పేరుకి నీ గెటప్కి మ్యాచ్ అవ్వట్లేదే. సరే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. 9703525730. గుర్తొచ్చినప్పుడు నేనే చేస్తా, నువ్వు కాల్ చేయొద్దు. సరేనండి, థ్యాంక్స్. మీరు ఎలా చెప్తే అలా, మీ ఇష్టమే నా ఇష్టం. ఏమై కో డైరెక్టరు, ఎక్కడున్నావు? వస్తున్నా. నీకు మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా. నాకేమిస్తావు? నేను హీరో అయ్యాక రాజమౌళి నువ్వు ఒకేసారి డేట్స్ అడిగితే ముందు నీకే ఇస్తాలే. అబ్బో, వీడి దగ్గర చాలా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, రేపు కలుద్దామా? ఏంటి మూడొచ్చిందా? అలాంటిదే. ఏయ్ రేపు ఉదయాన్నే వైట్ షర్ట్లో. నువ్వు ఇదే మూడు కంటిన్యూ చేయి, రేపు కుమ్మేద్దాం. ఉదయాన్నే వైట్ షర్ట్లో రమ్మంటే మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావేమో అనుకున్నా. రొమాన్స్ ఇక్కడ. పదా ఏంటో టైం. రా ప్రదక్షిణ చేద్దాం. నాకు మూడ్ లేదు కానీ నువ్వు వెళ్ళు. ఓకే. కామాతురానాం నా భయం నా లజ్జ. ఇది చెప్పే వాళ్ళకే ఇంత దూరం వచ్చింది. అయిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ప్లేస్ బాగుంటుంది. ఆకలేస్తుందా? కొబ్బరి తింటావా? నీకు అలా అర్థమైందా? ఇటు చూడు. నోరు తెరువు. నీ భుజంపై తలవాల్చుకోవచ్చా? గుడిలో అంతకన్నా ఇంకేం చేస్తాంలే. రొమాన్స్ అని చెప్పి ఏంటి విందలా ఇది? రొమాన్స్ అంటే అదేనా? నాకిష్టమైన వైట్ డ్రెస్లో ఇద్దరం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని నేను నీకు పొట్టు పెట్టి ఇద్దరం ప్రసాదం తింటూ
నీ భుజంపై తలవాల్చుకొని ఇది కూడా రొమాన్సే కదా? మీ ఊర్లో అలా అంటారా?